కాలేజీలో కలిసి ఎక్కడికి వచ్చింది అది పొలం తీసినాను పొలం బాగుంది చూసావా చూడండి ఏం పోవాలి ఎంతసేపు అయింది కట్టి 10 నిమిషాలు అయిందండి అట్లే కొట్టుకొని ప్రెసిడెంట్ గారు మన పోతవరం ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేశారులే నేను రెడీ పెట్టించాను అన్నీ ఒక అరగంట సేపు మీ పేరు చెప్పండి. నా పేరు కోట్ల లక్ష్మణరావు. పోతారని పొలంలో పొలం కట్టినాం. పొలం ఫోన్ చేసి రప్పించామని వచ్చారు. మా దాటగారు కూడా ఫోన్ చేసి రప్పించారు. రప్పితే నేను ఎక్కడికి వెళ్దామంటే దాటగారు అందరంటే హాస్పిటల్కి వెళ్దాం వద్దండి. అంశపేట ఇంతకుముందు బాగా తగ్గింది అందరికన్నా. అంటే మా కుర్రోళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చండి అంశపేట తీసుకొచ్చారు. మాస్టర్ గారంటే తీసుకుని వాడికి ఇచ్చాను. మీ పేరు? కోట్ల లక్ష్మణరావు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. పి గన్నవరం మండలం అంబటివారిపాలెం. నేను రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ని. ఇంచుమించు నాకు ఈ పాంకోటి వైద్యంలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉంటుంది. ఎక్కువ నేను ఏజెన్సీ సర్వీస్ చేశాను. దాని మీద ఏజెన్సీలో నేను పావుల మీద వనములుకుల మీద పరిశోధన చేసి తర్వాత రిటైర్డ్ అయ్యి మా స్వగ్రామంలో నేను ఈ ప్రజాసేవ ఈ పైగా ఉచితంగానే చేస్తానండి. పాము కరిచిన వ్యక్తి ఇంచుమించు నా నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి. ఏరియాల్లో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన వెంటనే ఆ వనమూలిక మెడిసిన్ తయారు చేయడానికి ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. అది నేను మందు రెడీ చేసి ఉంచుతాను. వచ్చిన వెంటనే ఇదిగోండి ఇక్కడ పక్క ఊరే పోతవరం నుంచి వచ్చారు. అది నేను అక్కడికి ఆల్రెడీ తాసుపాముని చూశాడు. పాము కరిచింది గడ్డిలో కట్టుకుని వచ్చారు. నేను ఆ మెడిసిన్ ఇచ్చిన వెంటనే ఓ 10 నిమిషాల్లో రిలీఫ్ అనిపించింది. ఇంకా సెకండ్ డోస్ కూడా ఇచ్చి ఇంకో పావుగంట కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఖర్చులు వ్యవహారాలన్నీ మేము వివరంగా చెప్పేసి పంపిస్తాం. పాము కరిసిన వ్యక్తి అది రాత్రి అయితే అది నిద్రపోవటం అంత మంచిది కాదు, మెలకుగానే ఉండమని చెప్తాం. అతనికి ఏదైనా చుట్ట సిగరెట్ తాగే అలవాటు ఉంటే మాత్రం అది పూర్తిగా నిషేధించబడుతుంది. పొగ పీల్చడానికి వీలు లేదని చెప్తాం. అది భోజనం చేసే అవకాశాలు ఉంటే ముందుగానే చెప్తాం. భోజనం కానీ ఆ పాము కట్టిన తర్వాత పాలు రొట్టి తీసుకోమంటాం.
కొంచెం ఇంకా నీరసంగా ఉంటే తర్వాత కూడా మర్నాడు కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే చేస్తాం. లేకపోతే అక్కడ నుంచి ఒక వారం 10 రోజులు నీసు మాంసాలు తినకూడదు. నిబంధనలన్నీ వాళ్ళకి చెప్పి పంపిస్తాం. ఇది కొన్ని వేల మందికి నేను వైద్యం చేశాను. అందరికీ సక్సెస్ఫుల్గానే బాగుపడ్డారు. ఇది ఉచితంగానే చేసే నేను ప్రజాసేవ. ఏ టైం అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా కూడా మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. మా ఇంటి ఎదురు కూడా నా సెల్ నెంబర్లతో బోర్డు ఉంటుంది. అర్ధరాత్రి వచ్చి నాకు ఫోన్ చేసినా నేను లేచి ఏ టైంలో వచ్చినా నేను వైద్యం చేస్తాను. వాళ్ళు వచ్చినట్టే ఫోన్ ముందు చేస్తారు కాబట్టి వచ్చినట్టునే ట్రీట్మెంట్ నేను మొదలు పెట్టేస్తాను. నాకు అర్ధరాత్రి అపరాత్రి అయినా నేను లేచి వైద్యం చేస్తాను. ఒకవేళ మీరు ఊళ్ళో లేకపోతే బయటికి వెళ్తే ఎవరైనా చేసేవారు ఇంట్లో మా పిల్లలందరికీ తెలుసు. నేను సమయానికి ఇంటి దగ్గర లేకపోతే మా అబ్బాయి కానీ మా పిల్లలు కానీ మొత్తం మా మిస్సెస్ మొత్తం ఎవరైనా చేస్తారు వైద్యం. ఇంకోటి ఏంటంటే సమయానికి నేను అందుబాటులో లేకపోతే మా అబ్బాయి కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు ఎవరైనా చేస్తారు ఈ ట్రీట్మెంట్. పాయిజను నాన్ పాయిజన్ 2 రకాలు ఉన్నాయి. కాటుని బట్టి చెప్పేయచ్చు. అది ఆసుపత్రులు అయితే బ్లడ్ తీసి ల్యాబ్కి పంపించి రకరకాల టెస్టులు చేసి నిర్ధారణకు వస్తారు. కాటుని బట్టి మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. అది విషపాము కరిచిందా లేకపోతే విషం లేని పాము కరిచిందా, జరిపోతూ బురదపాము ఇలాంటి వాటికేమో అది విషం లేదు, అయినా కరెక్ట్ ఏదైనా కరుస్తాయి. కానీ విషమున్న సర్పం కరిస్తే 2 కాట్లే పడతాయి ఒంటి మీద పాము కాటు గుర్తులు. అది విషం పాముగా మనం భావించి ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు. మన ప్రాంతంలో ఎక్కువగా ఏ పాములు మన ప్రాంతంలో ఎక్కువగా త్రాసుపాములు, పొడపాములు, కట్లపాములు ఈ 3 ప్రమాదమైనవి. పొడపాముల్లో కూడా రసల్స్ వైపర్ అని కొన్ని ఏరియాల్లో దాని కాటుకు రెగిల్ పొడ అంటారు. కొన్ని చోట్లేమో రక్తపొడ అంటారు. దాని మన ఏరియాలో 3 విస్తర్పాలు ఎక్కువగా కనిపించేవి: రక్తపింజర, త్రాసుపాము, కట్లపాము. ఆ కట్లపాములో మళ్ళీ దానికి వేరే ఉపజాతులు ఉన్నాయి. ఈ పొడపాముల్లో కూడా జాతులు ఉన్నాయి. పెద్ద పొడ, పిచ్చుక పొడ, కాటుకు రెగిలి పొడ ఇలాంటి రకరకాల పొడలు ఉన్నాయి. ఇంచుమించు ఏ పొడ కరిచినా దాని విషలక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. ఆ త్రాసుపాములో కూడా నల్ల త్రాసు, తెల్ల త్రాసు, గోధుమ త్రాసు ఇలాగా కలర్స్ మారినప్పటికీ దానికి విషం మామూలుగానే ఉంటుంది. ఆ విస్తర్పాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఆ కాటులు. మీకు పాములు మన చుట్టుపక్కల పెరగడానికి కారణాలు ఏమైనా చెప్పగలరండి? పాములు చుట్టుపక్కల పెరగడానికి ఇది వ్యవసాయ ఏరియాలు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ పాములు పల్లెటూర్లు పల్లెటూర్లు వ్యవసాయానికి అనుకూలంగా ఆనుకునే ఉన్నాయి కాబట్టి ఆ పాములు ఇళ్లలోకి రావటం, ఆ రైతులకి కాట్లు పట్టడం. కొందరు ఇళ్ల దగ్గర పిచ్చి మొక్కలు పెరిగిపోతున్న వాటిని ఏం పట్టించుకోకుండా అలా వదిలేస్తున్నారు. ఆ పిచ్చి మొక్కలు లేకుండా అది అక్కడ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకోవటం, చెత్త చెదరం లేకుండా ఉంచుకోవటం వల్ల పాములు బెడద చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ అంతకే అక్కడ ఏరియాలో పాములు తిరుగుతున్నాయి, ఏ పాములైనా విస్తర్పాలు తిరుగుతున్నాయి అని మీకు డౌట్ వస్తే ఎల్లుల్లిపాయలు కొంచెం ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు మిక్సీలో వేసి 1 లీటర్ నీటిలో కలిపి ఆ పరిసర ప్రాంతాల్లో చల్లండి. అలాగే ఇంగువ నీళ్ళు కూడా చల్లిన పరిసర ప్రాంతాల్లో ఇంగువ మొక్కలు నీటిలో ముంచిన ఇంగువ మొక్కల పరిసర ప్రాంతాల్లో పెట్టినా కూడా ఆ వాసనకి పాములు దగ్గరికి రావు. ఈ రక్తపింజర పొడ అన్నది ఇది వరకు లేదు కదండి, ఇప్పుడు ఎలా వస్తుందండి? రక్తపింజర ఎలా డెవలప్ అయిందంటే బాగా ఈ గ్రావెల్ కొండ ప్రాంతాల నుంచి రోడ్లు వేయటానికి గ్రావెల్ మీద జేసీబీలతో తీసుకొస్తున్నారు. పూర్వం అయితే మనుషులు తవ్వేవారు. ఆ గ్రావెల్లో కనిపించిన పాములు వాళ్ళు అక్కడ చంపేసేవారు. ఇవి జేసీబీలతో వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోవడంతో అందులో వచ్చి అవి బయటికి పాకి అవి సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి. అయితే సంతానోత్పత్తి ఎలాగంటే అన్ని పాములు గుడ్లు పెడతాయి, రక్తపింజలు మాత్రం డైరెక్ట్గా పిల్లల్ని పెడుతుంది. అంచేత ఎక్కువ బతుకుతున్నాయి. గుడ్లు పెట్టి ఏమో గుడ్లని కొన్ని ముంగిసులు అవి కాకులు ఎత్తుకుపోయి తినేస్తాయి. గుడ్లు పెట్టి పాములు అయితే
ఇవి డైరెక్ట్గా పిల్లలు వస్తున్నాయి కాబట్టి ఈ సేఫ్టీ ప్లేస్లకి వెళ్ళిపోయి వాళ్ళు అవి బ్రతికి పెద్దవి అవి మళ్ళీ అవి సర్పాలుగా మారుతున్నాయి. వాటికి సేఫ్టీ ప్లేస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన రోడ్డు పక్కన అందమైన మొక్కలు ఉన్నాయండి, ఎక్కువగా తుప్పలు పెరిగిపోయినాయి అయ్యానా? ఆ పూల మొక్కలు కొద్ది చిన్న చిన్న పూల మొక్కలు పెంచుకోవటం వల్ల తప్పులేదు, కానీ కొందరు రోడ్ల పక్కన ఇళ్ళ పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కల్ని విపరీతంగా పెరిగిపోనిస్తున్నారు. అలాంటి పిచ్చి మొక్కలు ఉన్న చోట కలుపుగడ్డి మంది స్ప్రే చేసుకోవటం, లేకపోతే లేబర్ చేత అది క్లీన్ చేయించుకోవటం లాంటివి చేసి రాత్రులు కూడా అది అక్కడ లైటింగ్ ఉండేటట్టు చూసుకుంటే పావుల బెడద కొంచెం తగ్గుతుంది. నా పేరు నేలపూడి విఘ్నేశ్వరుడు అండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం అంబటివారిపాలెం. నాకు ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి పాము కాటు వైద్యం చేస్తున్నాను. ఏజెన్సీలో చేసి మళ్ళీ మా సొంతూరు ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నాను. మీరు మీ పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల పాముల బెడద మీకు తగ్గుద్ది. ఎందుకంటే ఈ పల్లెటూరులో అన్నీ పొలాలకి అటాచ్ అయినటువంటి గ్రామాలు కాబట్టి పాములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఇళ్లలో ఎలకలు అవి పెరగకుండా చేసుకోవాలి. ఎలకల కోసం పాములు వస్తుంటాయి. అంచేత చెత్త చెదారం పిచ్చి మొక్కలు పెరిగిన చోట్లలో వాళ్ళు ఈ షెల్టర్ కోసం ఆ ఏరియాలో కూడా పాములు వస్తుంటాయి. మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఈ పాముల బెడద తగ్గుతుంది. సెల్ నెంబర్ చెప్పండి. మా సెల్ నెంబర్లు చూసుకోవాలి. చెప్పండి, చూసి చెప్పండి సార్. మా సెల్ నెంబర్ 8309483531. ఒకటి 9440220391. నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం. నేను కన్సల్టెంట్ కార్డియాక్ అనెస్థెటిస్ట్. ఇతను కోట లక్ష్మణస్వామి మా తోటలో ఉంటాడు. మేమిద్దరం తోటలో నడుస్తున్నప్పుడు ఇతనికి పాము కరవడం జరిగింది. వెంటనే ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం మనం టార్నికేట్ కట్టేసి మన నేలపూడి విఘ్నేశ్వరి గారి దగ్గరికి ఇమ్మీడియట్గా వితిన్ 5 to 10 minutes మనం డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చాము. ఆయన ప్రథమ చికిత్స చేశారు, ప్లస్ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కూడా మన పేషెంట్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలా త్వరగా పేషెంట్ కోలుకోవడం జరిగింది. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు విఘ్నేశ్వరరావు గారు. ఇప్పుడు పేషెంట్ ఇంకా ఎంతసేపు ఉండాలి సార్? వెళ్ళిపోవచ్చండి. ఆల్రెడీ ట్రీట్మెంట్ పూర్తయిపోయింది. పేషెంట్ బాగున్నారు కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్? అయితే ఈ పూటకి పాలు బ్రెడ్ తీసుకో, రాత్రికి పెరుగు కానీ క్యారెట్ కానీ భోజనం చేయొచ్చు. ఒక 10-15 రోజులు నీసు మాంసాల జోలికి వెళ్ళకు. వంకాయ, దుంప సరుకు, నీసు మాంసాలు ఏమి ముట్టుకోకు. కూరగాయలు, పెరుగు, మజ్జిగ. అమ్మా ఆల్కహాల్ తీసుకోవచ్చా సార్? ఆల్కహాల్ కూడా బాగానే పట్టినారు. రెండోది ఏంటంటే ఎవరైనా చుట్ట కాలుస్తుంటే ఆ పప్పు కూడా పీల్చుకోండి. వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. రాత్రి పడుకోవచ్చు, స్నానం చేసే అంటారు.